ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న ధ్యాన వాక్యము బెతవేనుగా మారినటువంటి బేతేలును గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో బేతేలు అను ఈ స్థలాన్ని మరి మొదట లూజు అని పిలుస్తూ ఉండేవారు. లూజు అనగా వ్యతిరేకము అని అర్థము. నేటి లోకానికి లూజు ఎంతైనా సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూచినా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే జరుగుతూ ఉన్నాయి. పాపము చేయు ప్రతి మనుష్యుడు దేవునికి వ్యతిరేకమైన పని చేయుచున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. పిల్లరా, ఆ దినాల్లో లూజును బేతేలుగా మార్చిన దేవుడు నాశనానికి నరకాగ్నికి నడిచిపోతున్న లోకాన్ని మరి మానవులను తన యొద్దకు సంధించుకోవాలని, రక్షించాలని ఆకాశమందున్నటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. లూజు ఎలా బేతేలుగా మారిందో ఈరోజు ఈ ఉదయకాలమందు మరి లూజు ఎలాగూ బేతేలుగా మారిందో కాస్త మనం తెలుసుకుందాం. ఈ యాకోబు తన తండ్రిని అన్నను మోసగించి మామ ఇంటికి పారిపోతూ ఉన్నాడు. భయముతోనూ వణుకుతోనూ వెళుతూ ఉన్నాడు. చేసిన అన్యాయాన్ని బట్టి తన వాణ్ణి పోగొట్టుకొని తెలియని వారి దగ్గరకు వెళుతున్నాడు యాకోబు. అక్కడి పరిస్థితులు ఎట్లా ఉంటాయోనన్న ఆందోళన తనలో చెలరేగుతూ ఉంది. ముందు మనము చూస్తే నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా యాకోబు యొక్క పరిస్థితి ఆ రోజు అలా ఉంది. మరి యాకోబుకు ప్రొద్దుగుకేసరికి మరి లూసు అనే స్థలానికి చేరాడు. గుండెలను గుప్పిట్లో పెట్టుకొని మరి ఎటూ తోచక ఆ రాత్రి అక్కడే నిలిచిపోయాడు. ఓ రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. నశించిన దానిని రక్షించగోరిన దేవునికి అన్నను తండ్రిని మోసగించి తన పేరును సార్థకము చేసుకున్న యాకోబు అక్కడ దేవునికి దొరికిపోయాడు. ఆ రాత్రి మోసగాడైన యాకోబు దేవుని దివ్య సంకల్పాన్ని చూచిన వాడుగా మనకు కనబడతాడు. అందులో ఏమిటంటే, ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని దేవుడు ఆ రోజు యాకోబుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వాక్యము తదుపరి 13వ వాక్యములో ఆ విషయాలు మనం చూస్తాం. ఇంకా ఇలా ఎన్నో వాగ్దానాలు దేవుడు యాకోబుకు చేశాడు. దాంతో యాకోబు ఓ నూతన అనుభూతిని పొందాడు. ఆ రాత్రి ఆ దర్శనము యాకోబును ఆశ్చర్య చకితునిగా చేసింది. దేవుడు ఆ స్థలములో నివసిస్తున్నాడని గ్రహించినటువంటి మరి యాకోబు కనుక దేవుని మందిరము అను అర్థమిచ్చు బేతేలు అని ఆ స్థలానికి యాకోబు పేరు పెట్టాడు. తన తల యుద్ధ నుండి ఆకాశమునకు వేయబడిన మరి ఆ నిచ్చెనపై దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉరుట చూచి యాకోబు అంటాడు, ఇది పరలోకపు యొక్క గవని అన్నాడు. ఆ రోజు ఆ దర్శనముతో యాకోబు జీవితము ఆ రాత్రి నూతన పరచబడింది. ప్రియులారా, దాంతో తన జీవితము మరో క్రొత్త మలుపునకు తిరిగింది. ఆనాటి నుండి యాకోబు దేవుని సన్నిధిని సహవాసాన్ని కలిగి ఎన్నో వాగ్దానాలను స్వతంత్రించుకోగలిగాడు యాకోబు.
యాకోబును దీవించిన దేవుడు ఈ ఉదయకాలమందు మనలను రక్షించుటకు, మనలను దీవించుటకు తన కుమారుడైన యేసుక్రీస్తును, మరి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఆ విషయాలు మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యములో ఆ విషయాలు మనం చూస్తాం. ఆయనే మనము పరలోకానికి పోవు మార్గమై ఉన్నాడు అని యోహాను సువార్త మరి 14వ అధ్యాయము 6వ వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. ఆయన ద్వారానే మరి మనకు రక్షణ దొరుకుతుంది. మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి. ఆయనకు నేరుగా మనము దేవుని యొద్దకు చేరలేం. మనము రక్షణ పొందాలి అంటే, ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి అంటే యేసు తప్ప మరొక మార్గము లేదు. ప్రియులారా, మనకు మార్గమైన క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరి ఆయన సన్నిధిలో గడపాలి. దేవుని దివ్య సన్నిధిలో గడుపుటయే బేతేలు యొక్క అనుభవం. గుడికి వస్తుపోతున్నంత మాత్రాన బేతేలు అనుభవం కలిగి ఉన్నట్లు కాదు ప్రియులారా. లేకపోతే చందాలు ఇచ్చి పాటలు పాడి బైబిల్ చదివినంత మాత్రాన కాదు ప్రియులారా. కుటుంబ ఆరాధనలు జరిపినంత మాత్రం కాదు. ఇలాంటి వాటిని చూచుకొని మరి కొందరు క్రైస్తవులు మేము దేవుని సన్నిధిని కలిగి ఉన్నామని తృప్తి చెందుతూ ఉన్నారు. మరికొందరు విశ్వాసులు మేము మారు మనసును పొందాము అని తలంచి సర్వీసును, బైబిల్ అనుభవమును, సంఘ సిద్ధాంతాలను, పేదరికాన్ని చూచి కొంతమంది క్రైస్తవులు ఆ రీతిగా తృప్తి పడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మరి మనం ఎవరమైనా సరే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితము ఎంతైనా మనకు అవసరము. బహు పాపాలను మాత్రమే కాదు, అంతరంగ పాపాలతో పూర్తిగా విసర్జిస్తేనే గాని దేవుని సన్నిధిలో బేతేలు యొక్క అనుభవంలో మనము నిలిచి ఉండలేము ప్రియులారా. కనుక పరిశుద్ధము జీవితము కలిగి మనము ఆయన సన్నిధిలో కలిగి ఉండి మనలను మనము బహుగా తగ్గించుకొని ఆత్మలను గురించి దాహముతో, ఆత్మల గురించినటువంటి భారముతో మనము ప్రార్థించాలి. ఇలా బేతేలు అనుభవములు మనం ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. మన సమస్త కొరతలను ఆయన తీరుస్తాడు ప్రియులారా. మరి ఎక్కడ దేవుడు మానవులను దర్శించి ఆశీర్వదించి పిల్లారా చూడి ఆయన బలపరుస్తున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుని మందిరమును అర్థమిచ్చేటువంటి ఆ బేతేలు స్థితి రాను రాను మారిపోయింది. దేవుడు తన నామ మహిమార్థము ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు లేదా సంఘాల్లో ఇలా చాలా వరకు దిగజారిపోయినట్లుగా మనకు కనపడుతూ ఉంటారు. అందుకే ప్రియారా మనము చూస్తే ఎఫ్రామీయుడైన యెరోబాము ఇశ్రాయేలుల 10 గోత్రముల వారికి రాజయ్యాడు. ఇశ్రాయేలు యెరూషలేము దేవాలయమునకు ఆరాధించడానికి వెళుతున్నట్లయితే రాజైనటువంటి సొలొమోను కుమారుడు రెహబాము ప్రజలను మార్చాలని తలంచాడు. చూడండి ప్రియులారా, 2 బంగారపు దూడలను చేయించి ప్రజలను పిలిపించి మీరు దేవుని ఆరాధించడకు మిమ్మును ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు ఇదేనని చెప్పి బేతేలులో ఓ దూడను ఉంచాడు. అదే విధముగా అదే దేవుడిగా భావించి మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూడండి పూజించడానికి మొదలుపెట్టి దేవునికి విరోధముగా పాపము చేసి వారందరూ కూడా పాపము చేసిన వారయ్యారని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. ఆ విషయాలు మనం చూస్తే మరి మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26వ వాక్యము నుండి 30వ వాక్యం వరకు ఆ విషయాలు మనం చూస్తున్నాం. కనుక దేవునిచే ఏర్పాటు చేయబడిన లేవీలు గాని సామాన్యమైన వారితో నుండి యాజకులుగా ఏర్పరిచాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 31వ వాక్యములో ఆ విషయాలు మనం చూస్తాం. అంతేకాదు యాజకులు మాత్రమే అర్పించవలసిన బలి అర్పణ ధూపము రాజైన యెరోబామే చేయ మొదలుపెట్టాడు. దాంతో మరి దేవునికి కోపం రగిలింది. దేవుని మందిరమును అర్థమిచ్చే బేతేలులో పిల్లరా మొట్టమొదటిగా మనము చూస్తే దేవుని చిత్తము నెరవేర్చుటకు బదులు రాజు చిత్తము అక్కడ జరుగుతా ఉంది. 2 ఆత్మస్వరూపి అయిన దేవుని ఆరాధించుటకు బదులు పిల్లరా చూడండి బంగారు దూడను పూజించుట మొదలుపెట్టి మొదలైంది. అక్కడ
మూడవదిగా లేవి గోత్రము నుండి దేవునిచే ఏర్పాటు చేయబడిన యాజకులు బదులుగా సాధారణమైన వారి యాజకత్వం అక్కడ మొదలైంది. నాలుగవదిగా మనం చూస్తే దేవుని ఆరాధించుటకు చులకనగా ఎంచి రాజే ధూపం వేయడానికి బలిపీఠం ఎక్కారు. ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, దైవ భయము లేని ప్రవర్తన కలిగి ఉన్నారు. పిల్లలకు హద్దు లేదు. ఆ స్థలాల్లో దైవజనులు ఏ మాత్రము కూడా స్థానము లేనటువంటి వారుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దైవజనుడైన ఎలీషాను శాపగ్రస్తమైన యెరికో పట్టణస్థులు చేర్చుకొని పిల్లరా దీవించబడ్డారు. వారిని శాశ్వతముగా వేధిస్తున్న నీటి ఊటల్లో ఉన్న జబ్బు పోయింది. దాని వల్లనే కలిగే జబ్బులు పోయాయి. భూమి సారవంతముగా మారిపోయింది. ఆ విషయాలు మనము చూస్తే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యము నుండి 22వ వాక్యములో మనం చూస్తున్నాం. బేతేలు వారైతే ప్రియులారా దైవజనుని చేర్చుకోలేదు కదా. చూడండి, హేళన చేయడానికి పిల్లలు ఎగబడ్డారు. పిల్లలు ప్రియులారా, పిల్లలను హద్దుల్లో పెట్టే పెద్దలు ఎవరు లేరా? పట్టణంలో హద్దులు లేకుండా దైవజనుని హేళన చేస్తూ పిల్లల మీదకి దేవుని కోపం దిగింది. ఇంతలోనే 2 ఎలుకబంటులు వచ్చి వారిలో 42 పిల్లలను చీల్చి చంపేశాయి. ప్రియులారా, ఆ విషయాలు మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యము నుండి 24వ వాక్యం వరకు మనం చూస్తున్నాం. నాటి బేతేలుకును మరి నేటి క్రైస్తవ సంఘాలకు తేడా కనబడినట్టుగా ఉంది. ప్రియులారా, బేతేలు వలనే నేటి సంఘాల్లో మరి దైవ చిత్తమునకు బదులు మానవ చిత్తానికే పూర్తి స్థానముగా ఉన్నటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, చూడండి, ఇక్కడ మనము దేవుని మహిమపరిచేదానికి బదులు గొప్ప మెప్పులు, హద్దులే ప్రియులారా పెంచి పెరుగుతూ ఉన్నాయి. చూడండి, హోదాలు పెంచి పెరుగుతూ ఉన్నాయి. సంఘాల్లో మాటకారులు ప్రియులారా డబ్బు కలిగిన వారికి, హోదా కలిగిన వారికి స్థానం ఇస్తున్నట్లుగా కాపర్లకు చూడండి స్థానం ఇవ్వడం లేదు. కొందరు సేవకులు కూడా యోగ్యత పరిశుద్ధత లేని వారిగా ఉంటున్నారు. సంఘాల్లో అక్రమము విస్తరించింది. దేవునికి ఏ మాత్రము స్థానము లేనట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, బేతేలు భయంకరమైన స్థితికి మారిందండి. దైవ దర్శనము కలిగిన బేతేలు చూడండి ఇక్కడ మనం చూస్తే దైవ దర్శనము కలిగిన బేతేలు సూర్య పుట్టిట్టు వెళ్ళి కనబడతా ఉంది. దేవునికి విరోధమైన కార్యాలతో నిండింది. విగ్రహారాధన పెచ్చు పెరిగిపోయింది. పాపము భక్తిహీనత తాండవిస్తా ఉంది. అందుకనే ప్రవక్తలైన హోషేయ, ప్రవక్త అయినటువంటి ఆమోసు శూన్యపు పుట్టినిల్లు అర్థమిచ్చు బేతానేను అనెను అన్నటువంటిదిగా మనము చూస్తున్నాం. పిల్లరా, బేతానేను అనెను అని అస్పష్టముగా బేతేలుగా పిలిచారు. హోషేయ గ్రంథంలో మనం చూస్తే ఆ విషయాలు మనకు కనబడతాయి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 15వ వాక్యము. అలాగే పిల్లారా చూడండి, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యములో హోషేయ ప్రవక్త చూడండి ఇలాగో బేతేలును ప్రవచిస్తున్నాడు. అలాగే ఆమోసు ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు. చూడండి, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 4-5 వాక్యములో ఆ విషయాలు మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈనాడు చాలా మంది విశ్వాసుల్లో బేతేలు అనుభవమునకు బదులుగా చూడండి బేతావేను అనుభవం కనబడతా ఉంది. పైకి విశ్వాసులు గాని ఆత్మీయ జీవితము శూన్యము. ప్రార్థిస్తున్నారు గాని పరిశుద్ధత ఉండదు. ఆత్మీయ జీవితము శూన్యము. సాక్ష్యమిస్తారు, చందాలిస్తారు, ఆత్మీయ జీవితము శూన్యము. సంఘ పెద్దలుగా కాపర్లుగా చలమని అవుతుంటారు గాని ఆత్మీయత జీవితము శూన్యం. పై వేషము మారుతుంది గాని ఆత్మీయ జీవితము శూన్యము. బాహ్య పాపాలు చేయడం లేదు. సంఘ నియమాలకు కట్టుబడి ఉన్నామని సంతృప్తే గాని అంతరంగ పాపాలు గుండెలను నిండి ఉన్నాయి. ప్రియులారా, నేటి విశ్వాస సంఘాల్లో ప్రేమ, క్షమాబుద్ధి, సహనము, పిల్లరా సహవాసము, నిస్వార్థము మొదలైపోయింది. ఇవన్నీ కూడా దూరమైపోయాయి. అందుకని సంఘాల్లో మరి గొడవలు, సంఘాల్లో గందరగోళాలు చెలరేగుతున్నాయి. విభేదాలు, కలహాలు, సమస్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. మారు మనసును పొందిన ఈనాటి స్థితిని మార్చి బేతేలు అనుభవాన్ని విసర్జించి పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాన్ని ఆశ్రయించిన వారు నేటి సంఘాలలో మరి కోకోలుగా మనకు కనబడుతున్నారు. ఇలాంటి వారి విషయంలో చాలా విచారకరం. ప్రియమైన సహోదరులారా, నీవు బేతేలు అనుభవం కలిగి ఉన్నావా లేక బేతావేనుగా మారిపోయావా? ఆలోచించుకో. ఒకవేళ నీ జీవితాన్ని బేతావేనుగా మార్చే పాపానికి, లోకానికి స్థానమిస్తున్నవేమో గమనించు. దేవుడు వాగ్దానము పొందాలి అంటే, దేవుని దర్శనాలు పొందాలంటే, దేవుని ఆశీర్వాదము పొందాలంటే, దేవుని దీవెనలు పొందాలంటే మరి ఉదయకాలమందు బేతేలు యొక్క అనుభవం కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి.
అనుక్షణము ఆయన చిత్తానికి లోబడి ప్రార్థన పూర్వకంగా మనము జీవిస్తూ ఉండాలి. ఆ రీతిగా దేవుడు తన మహాకృప చేత బేతేలు అనుభవములో మిమ్మల్ని నిలిపి ఆయన వాగ్దానాలతో మిమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి